నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో డోక్లా చాలామందికి తెలుసు కదా, మనకు గుజరాత్ అలాగే రాజస్థాన్ ఆ సైడ్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో నార్త్ ఇండియన్ సైడ్లో చాలా స్నాక్లా లేకపోతే బ్రేక్ఫాస్ట్లా కూడా దీన్ని తీసుకుంటూ ఉంటారు. రకరకాల డోక్లాలు మనకు మార్కెట్లో కూడా మీకు ఏదైనా అంటే ఫుడ్ కోర్ట్కి వెళ్తే మీకు దొరుకుతూ ఉంటుంది. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా అలాగే హెల్తీగా ఒక డోక్లా మీకు చూపించబోతున్నాను. అదేంటంటే జొన్న రవ్వ రైస్ డోక్లా. ఓకే, సో దీంట్లో జొన్న రవ్వ కొద్దిగా హెల్దీగా ఉంటుందని చెప్పి యాడ్ చేస్తున్నాను. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం ఏం చేయాలంటే బియ్యం 1 గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. అలాగే జొన్న రవ్వ కూడా ఇలా నానబెట్టేసి పెట్టేసుకోవాలి. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం నానబెట్టేసుకుంటే మనం మిక్సీ పట్టేసినప్పుడు ఫైన్గా మనకు పేస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇవి రెండు మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో బియ్యం వేసుకుంటున్నాను. ప్లస్ దీంట్లోనే కొద్దిగా అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు మన ఘాటుకు తగ్గట్టుగా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా నానబెట్టినవి వాటర్ వేస్తున్నాను. నెక్స్ట్ రవ్వ, సో దీంట్లో జొన్నలో మనకు కొద్దిగా స్టార్చ్ ఉండదు కాబట్టి కొంచెం బేస్ కోసం మనం ఇక్కడ బియ్యం వాడుతున్నాం, రైస్ అనేది. సో దీన్ని మనం ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకోవాలి. కొద్దిగా పెరుగు, పుల్లటి పెరుగు అయితే మనకు బాగుంటుంది. అలాగే సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేసేసుకుంటున్నాం. ఓకే, సో పేస్ట్ మనకు రెడీ అయిన తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పోపు కూడా వేస్తున్నాను దీంట్లోనే. సో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం మనకి లోపల బాగా తెలిసే విధంగా కొద్దిగా పోపు ఇక్కడ పెట్టేసుకుంటున్నాం. సో దీంట్లో ఆయిల్ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కొంచెం పోపు పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, తర్వాత దీంట్లో ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం ఇంగువ. సో డోక్లాలో ఆ ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో కొద్దిగా కరివేపాకు కూడా ఇక్కడ యాడ్ చేసేసాను. రైట్,
సో ఇదంతా మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి పిండిలోనే. సో నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ మారుస్తున్నాను. ఇక్కడ మనం ఆవిరి మీద డోక్లా ఉడికించుకుంటాం. కింద ముందుగా నీళ్ళు పోసేసుకున్నాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుని ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టేసుకున్నాం. లోపల మనకు ఆవిరి అనేది రెడీ అయిపోతుంది. సో ఈలోగా ఇది కూడా బాగా కలిపేద్దాం. విస్క్ తీసుకుంటున్నాను. ఉండలు లేకుండా కొంచెం బాగా కలిపేసుకొని ఎప్పుడైతే మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటామో అప్పుడు దీంట్లో మనం ఫ్రూట్ సాల్ట్ అనేది మనం యాడ్ చేయాలి. సో దానివల్ల మనకు కొంచెం ఆ ఎయిర్ గ్యాప్స్ అనేది బాగా వచ్చేసి ఆ వేడిలో పెడతాం కదా, స్పాంజీగా వస్తుంది. సో ఇక్కడ నేను గాజు బౌల్ వాడుతున్నాను. దేంట్లోనే పెట్టేసుకోవచ్చు. మీ ఇంట్లో స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా, టిఫిన్ సైజ్ చేసుకుని దాంట్లో వేసుకోవచ్చు, అల్యూమినియం దాంట్లో పెట్టేసుకోవచ్చు. లేకపోతే మనకి హీట్ ప్రూఫ్ ఉంటే అవి కూడా కొంచెం ప్లాస్టిక్ ఇప్పుడు కొంచెం మనకు మంచిగా వస్తున్నాయి కదా, సిలికాన్ కూడా మోల్స్ వస్తున్నాయి, వాటిలో లాగానే మీరు పెట్టేసుకున్నా సరిపోతుంది. ఓకే, లాస్ట్లో ఫ్రూట్ సాల్ట్. ఇది హాఫ్ వేసుకోవాలి మనం ఎప్పుడైనా. నెక్స్ట్ ఇక్కడ ఇది ఓపెన్ పెట్టేసుకుని ఓకే. సో దీంట్లో మళ్ళీ కొద్దిగా కొంచెం నూనె, దీంట్లో కొద్దిగా ఆవాలు. సో మనకు ఆవాలు చిటపట్లాడుతున్నాయి. సో కరివేపాకు కూడా వేసేసి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సిమ్లో పెట్టేసి అలాగే దీంట్లో కొద్దిగా పంచదార. ఓకే, వాటర్ సిమ్లో పెట్టనేది మెల్లిగా మరుగుతూ ఉంటుంది. అది కూడా మనకు స్టీమ్ మీద ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇది వాటర్ కూడా రెడీ అయిపోయింది. ఏదైతే మనం పోపు వేసేసుకున్నామో అలాగే. సో ఇక్కడ మనకు డోక్లా కూడా రెడీ అయిపోయింది. ఇది కొద్దిసేపు మనం చల్లారనిచ్చేద్దాం. ఎందుకంటే గాజు బౌల్లో తీసుకున్నాం కదా, కొంచెం వేడి అనేది ఎక్కువగానే ఉంటుంది. కొద్దిసేపు వెయిట్ చేద్దాం, అప్పుడు మనం ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం. ఓకే, కొంచెం చల్లారింది. సో దీని ముందుగా కొంచెం ఇలా ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దీనిపై నుంచి మనం ఇక్కడ ఏదైతే
ఆవాలు, కరివేపాకు, అలాగే కొద్దిగా పంచదార వేసి ఏదైతే వాటర్ రెడీ చేసుకున్నామో పైనుంచి కొంచెం అలా పోర్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం నచ్చినట్టుగా కట్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మధ్యలో చూడండి ఎయిర్ గ్యాప్స్ అన్నీ కూడా వచ్చేసాయి కదా, ఇక్కడ కొంచెం అలా స్పాంజీగా వచ్చేస్తుంది. రైట్, దీన్ని గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. పైన కొంచెం అలా యాడ్ చేసేస్తాను నేను కదా, ప్లేట్ పైన కొద్దిగా వేసేసి. ఓకే రైట్, సో వేడివేడిగా జొన్న రవ్వ రైస్ డోక్లా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. జొన్న రవ్వ డోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం అరకప్పు, జొన్న రవ్వ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, తరిగిన కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పంచదార 1 టీ స్పూన్. జొన్న రవ్వ డోక్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టిన జొన్న రవ్వ, నీళ్లు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో పెరుగు, సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో నూనె పోసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి కలిపి పెట్టుకున్న మిక్సింగ్ బౌల్లో వేసి ఫ్రూట్ సాల్ట్ కూడా వేసి కలిపి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత గాజు మౌల్డ్లో కలిపి పెట్టుకున్న పిండి వేసి కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. మరొక స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేగాక నీళ్లు, పంచదార వేసి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న డోక్లాని చల్లార్చుకొని ప్లేట్లోకి తీసుకొని పైనుండి పోపు పంచదార మిశ్రమం వేసి కట్ చేసుకుని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే జొన్న రవ్వ రైస్ డోక్లా రెడీ. ఓకే, కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఎప్పుడు రెగ్యులర్గా మనం ఆ శనగపప్పుతో లేదా శనగపిండితోనే కాకుండా ఇలా జొన్న రవ్వతో చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుంది. అలాగే మీకు నచ్చిన మిల్లెట్ని కూడా మీరు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా, చెర్రీ టమాటో అలాగే క్యారెట్ కాంబినేషన్లో ఒక మంచి ప్లేట్ గార్నిష్ చేసుకుంటాం. చిన్న చిన్న ఫ్లవర్స్లో చేసుకొని మనం అరేంజ్మెంట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా చేసుకుంటాం. ఓకే, సో ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా స్లాంట్, అలాగే ఇక్కడ నుంచి కూడా స్లాంట్ 8 పెటల్స్ వచ్చేలాగా. ఓకే, సో ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం అన్ని స్లైసెస్ కూడా. సో మెయిన్గా ఏంటంటే మనకు ఎక్కువగా ఈ ప్లేట్ గార్నిష్లలో తర్వాత కార్వింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం ఏదైతే గ్రీన్ సలాడ్ల రూపంలో లేదా సలాడ్స్లలో ఎక్కువగా వాడతామో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటితోనే ఎక్కువగా ఉంటాయి. అంటే కీరా, క్యారెట్, బీట్రూట్, టమాటో
ఆనియన్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాటితో పాటు కావాల్సినవి తినడానికి అనువుగా కూడా ఉంటాయి కాబట్టి పచ్చిగానే. ప్లస్ వాటిలో ఆ కలర్ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగా కుదురుతుంది. సో నీట్గా కనిపిస్తాయి ఇవి. ఇక్కడ కూడా నేను కొంచెం హైబ్రిడ్ కీరా తీసుకున్నాను, ఫ్రెంచ్ కీరా. సో ప్లేట్ మనకి రౌండ్గా పెట్టేస్తాం కార్నర్స్లో. వాటికి తగ్గట్టుగా మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ చూసుకొని సైజుని బట్టి రెడీ చేసుకోవాలి. ఓకే, లాస్ట్ వన్. ఓకే, ఇవన్నీ కూడా ఇలా రౌండ్గా వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకొక కీర తీసుకొని దీన్ని హాఫ్గా కట్ చేసుకుంటున్నాం. ఓకే, సో దీన్ని ఇక్కడ ఇలా స్లాంట్, అలాగే మళ్ళీ ఇది స్ట్రైట్, ఒకటి స్లాంట్ ఒకటి స్ట్రైట్. సో చిన్న ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుంది మనకు. ఈ మాదిరి కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇలా వస్తుంది బయట వైపు. అలాగే చెర్రీ టొమాటో, దీన్ని కూడా మనం హాఫ్గా కట్ చేస్తున్నాం, 1/2. ఇది నేను రౌండ్గా తీసుకున్నాను. మీకు అవెల్ షేప్లో ఉన్న గుడ్డు ఆకారంలో అది కూడా పెట్టుకున్న బాగానే ఉంటుంది, కొంచెం పొడవుగా వస్తుంది. ఇది ఇక్కడ మధ్యలో వస్తుంది, కీర వెనకాతల వైపు. ఇలా ఒక్కొక్కటి పెడుతూ ఉంటే ప్లేట్ అనేది మనకు హైలైట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో లాస్ట్లో క్యారెట్, దీన్ని కొంచెం రౌండ్గా ట్రిమ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర యాపిల్ సీడ్ రిమూవర్ చేసేది ఉంటే స్కూపర్ టైప్లో ఉంటుంది. కొంచెం పెద్ద సైజ్ క్యారెట్ తీసుకొని దాన్ని జస్ట్ అలా పుష్ చేస్తే మనకి మధ్యలో వచ్చి ఒక సిలిండ్రికల్ షేప్లో వస్తుంది. అలాంటిది కూడా తీసుకొని మీరు చేసుకుంటే టైం అనేది ఇలా ట్రిమ్ చేయకుండా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ జస్ట్ రౌండ్ సర్కిల్స్. ఇది ఇక్కడ కీరా మధ్యలో వస్తుంది. లేదా ఇంకొంచెం ఇన్నోవేటివ్గా కనపడాలి అనుకుంటే బీట్రూట్ పెట్టుకోవచ్చు, కొంచెం డార్క్ కలర్. ఓకే, లేదా కొంచెం బీట్రూట్ తురిమేసి కూడా కొంచెం చిన్న చిన్న ముక్కల్లా అలా వేసినా కూడా బాగుంటుంది. ఓకే, రైట్. సో మధ్యలో కొంచెం ప్లేట్ అనేది మనం పెద్దది తీసుకుంటే మధ్యలో మనకు ఏదైతే మనం డిష్ సర్వ్ చేస్తామో అది వచ్చేస్తుంది, చుట్టూతా ఇలా వచ్చేస్తాయి. లేదా సలాడ్ ప్లాటర్ మనం పార్టీలో పెడుతున్నాం, ఒక 30-40 మెంబర్స్ అనుకున్నప్పుడు బార్డర్లో ఇవన్నీ పెట్టేసి మధ్యలో మనం ఏదైతే సలాడ్ చేస్తామో, కుచుంబర్ సలాడ్ కానీ రష్యన్ సలాడ్ కానీ అలాంటివి పెట్టేసి మనం డిస్ప్లే పెట్టేసి సూపర్గా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపులే. అరేంజ్ చేసుకోవడం ఒకటే, కొద్దిగా టైం తీసుకుంటే చాలా బాగా వస్తుంది. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో ఎప్పుడైనా మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు
వాటిని ఏంటంటే ఒక పట్టాన మనకు మామూలుగా కట్ కావాలి కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం నైఫ్ను కొద్దిసేపు మనం అవెన్లో పెట్టేసి వేడి చేయడం కానీ, అవెన్ లేని వాళ్ళు కొద్దిసేపు మనం స్టవ్లో ఫ్లేమ్ ఉంటుంది కదా, కొద్దిగా వేడి చూయించేసి ఆ తర్వాత కట్ చేస్తే ఆ ముక్కలు మనకు కావాల్సినట్టుగా కరెక్ట్ షేప్లో కట్ అవుతాయి. చూసారు కదా, ప్లేట్ గార్నిష్ అనేది చాలా చాలా ఈజీగా చేసుకోవడం. ఆ డిజైన్ కట్ చేయడం అనేది రావాలి. నైఫ్ ఒకటి షార్ప్గా ఉండాలి. మనకు పేరింగ్ నైఫ్ అంటారు ఇది, కార్వింగ్ చేసేది. అదొకటి మీకు కరెక్ట్గా ఉండి ఎల్లప్పుడు మనం షార్ప్గా పెట్టేసుకోవాలి. చిన్న చిన్న టూల్స్ ఉంటే మనకు సరిపోతుంది, హ్యాపీగా ఇలాంటి తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా డోక్లా రెడీగా ఉంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకే, సో కొద్దిగా గ్రీన్ చట్నీ, దాంట్లో మనం యాడ్ చేసేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఇంగువ కూడా యాడ్ చేసాం కదా, సూపర్గా ఉంది. పైనుంచి కొంచెం పోపు కూడా యాడ్ చేస్తాం, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ మనం వేసేసి ఓవరాల్గా సూపర్గా ఉంది. ఇలా ఏదైనా మనం సైడ్గా డిప్ చేసుకోవడానికి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఫైనల్గా మనం పైనుంచి వేసిన ఆ షుగర్ యాడెడ్ వాటర్ ఉంది కదా, చాలా బాగుంది. కొంచెం హెల్తీగా కావాలి మనం రెగ్యులర్గా చేసుకునే వాటిలో అనుకుంటే ఈ జొన్న డోక్లా మీరు హ్యాపీగా ట్రై చేసేసుకోవచ్చు. సో చాలా బాగుంది, కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.